The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. వెల్కమ్ టు ఎడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. ప్రజెంట్ అయితే నిన్న భారీ వర్షాల కారణంగా మెయిన్ రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయి మ్యాన్ హోల్స్ మొత్తం నిండిపోయి ట్రాఫిక్ దాదాపు 3 గంటల ప్రయాణం చేసే ఆ విధంగా ట్రాఫిక్లు ఉండడం జరిగింది కదా. సో సిటీలో గచ్చిబౌలి ఇలాంటి మణికొండ ఇలాంటి ఏరియాలలో బాగానే అపార్ట్మెంట్స్లలోకి నీళ్ళు వచ్చింది, కానీ అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ చిన్న చిన్న గుడిసెల్లో ఉండి వాళ్ళ జీవనాన్ని ఒక రోజు పూట పని చేసి కడుపు నింపుకునే వాళ్ళ గురించి అంటే మరి నాకు ఒకసారి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపించింది. అంటే అంత పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉండే వాళ్ళే ఇన్ని ఇబ్బందులు పెడితే ఒకసారి చూడండి మీరు. ఇక్కడ ఇటు సైడ్ పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, దాన్ని ఆపోజిట్ చూసుకుంటే మాత్రం చిన్న చిన్న గుడిసెలు పరదాలు కట్టుకొని వీళ్ళు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. అంటే ఎంత మనకి అంత బిల్డింగ్లో ఉన్న వాళ్ళకే వాన పడితే ఎంత పెద్ద ఇబ్బంది కలుగుతుందో, ఇప్పుడు వీళ్ళకి అంత పెద్ద వాన ఇక్కడ వీళ్ళకే పడుతుంది కదా. సో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అసలు నైట్ పరిస్థితులు ఎలా ఉన్నాయో వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఒకసారి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా, మరి నిన్న అంత పెద్ద వర్షం పడింది కదా, ఎలా ఉన్నది పరిస్థితి? నైట్ అంతా కూర్చొనే ఉన్నాం. నైట్ అంతా కూర్చొనే ఉన్నాం, మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. మాకు చాలా ఇబ్బంది ఉంది సార్, మీరు ఏమన్నా అనుకోరు కానీ మేము ఎవరు వచ్చినా చెప్పలేకపోతున్నాం. మేము మాకు ఏదన్నా ఒక దారి చూపిందని చెప్తున్నాం. నైట్ అంతా వానకి లేచే ఉన్నారమ్మా? ఎంతమంది ఉంటారమ్మా పిల్లలు మీరు? నా బిడ్డ, నేను, నా మన్మడు, నా మన్మరాలు, అంతే. సో ఇబ్బంది ఎంతైనా. సో వాటర్ 4 బండలు ఇల్లయ్యా, 4 బండలు ఇల్లు. మేము 4 పిల్లలతో ఎట్లుండాలయ్యా, అట్లనే బాధపడుతున్నాం. ఇద్దరు ఇబ్బంది ఉన్నాయ్యా, ఇబ్బంది లేని చెప్పలే. ఇక్కడ అంతా వాళ్ళు అయితే పక్కన వాళ్ళు అయితే కట్టెలు పట్టుకొని అట్లే నిలబడ్డారు. నీళ్లు వచ్చినాయి, కూర్చోలేకపోతారు కింద నీళ్ళతోటి, కట్టెలు పట్టుకొని నిలబడ్డారు. నైట్ అంతా ఎంత కష్టమే కదమ్మా మరి, అంత పాపం. ఇక ఈమె అయితే అసలు నీళ్ళు వచ్చి మొత్తం నీళ్ళే మొత్తం వాళ్ళకు ఇంటి నిండా. ఇక గొల్లు వేసి అక్కడ వాళ్ళు కిరాయికి పోయి వాళ్ళ కిరాయికి ఉన్న దగ్గర పండుకుంది, వేరే దగ్గర పండుకుంది. ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయని పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు, పక్కన ఇంటికి పోయి పండుకుంది. మరి ఇంత పరిస్థితి అంటే ప్రతిసారి వాన పడ్డ ప్రతిసారి మీకు ఇలానే ఉంటుందమ్మా? ఇట్లనే ఉంటుంది అయ్యా, మరి ఇంకెట్లుంటది, అట్లనే ఉంటాయి. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తాం, ఇంకా అట్లనే బాధపడతాం. తెల్లని దాకా ఉండి పొద్దుంతా ఊడ్చుకొని జరసేపు ఒరుగుతాం, అంతే. ఏం పని చేస్తారమ్మా మీరు? నేను అయ్యా ఇళ్ళలో పని చేస్తా. రోజు ఒక రోజు పని చేస్తేనే మీకు 3 పూటలు తిండి. ఇక వాళ్ళు పెట్టింది తింటాం, ఎంతో అంత పెడతారు తింటాం, అంతే. ఉన్ననాడు వండలేనాడు వంట వండుకుంటాం, రాసిన బియ్యం వస్తాయి ఎంత వండుకుంటాం. సో మరి ఏంటి మీ పరిస్థితి ఇప్పుడు, ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇల్లు కావాలి, ఇల్లు ఒకటిగా అయితే ఇల్లు ఇస్తే బాగుంటది. సో వాన పడ్డ ప్రతిసారి మీకు ఇదే ఇబ్బంది. కరెంట్ ఉంటుందమ్మా మరి కనీసం అంత? కరెంట్ మాకు మీటర్ లేదు. వాళ్ళకి అక్కడ నుంచి ఒక్కరు తీసుకున్నారంటే మీటరు, అవి 50 ఇళ్ళకి వచ్చింది మీటర్. ఆయన ఎవరో డబ్బులు ఉన్నాయన డబ్బులు పెట్టి వాళ్ళు తీసుకున్నారు. అంటే ఆస్తి ఉన్నది ఆయనకు, ఆస్తి పెట్టి తీసుకొని అందరికి ఇచ్చిర్రు అన్నమాట కరెంట్. ఇప్పుడైతే మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం అందితే బాగుంటుందని కోరుకుంటున్నాం. సహాయం కావాలని కోరుకుంటున్నాం. మాకు ఎక్కడ పోయి అడగాలనో మాకు తెలియదు, మేము ఎక్కడ పోవాలనో మాకు అంత ఐడియా లేదు. అది. నమస్కారం అమ్మా, చూడు ఎక్కడమ్మా మీ ఇల్లు? ఎక్కడ? ఇక్కడేనా? అసలు ఏంటి ఎలా ఉంటది పరిస్థితి వానలు పడ్డ? వాన వస్తే నైట్ అంతా కూర్చొని ఉంటుంది, మొత్తం ఉరుస్తుంది, పిల్లలు ఉండరు. ఇట్లా నైట్ 4 పిల్లలు కూర్చోడం వస్తుంది. చాలా ఇల్లు గిట్ట నిండిపోతే బయట ఎవరింట్లన్నా పక్క పంటి వాన వచ్చినట్టు బయట వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గరికి షెల్టర్ కోసం వెళ్ళడం, కింద పడుకుంటాం. మరి బాధ అనిపించదమ్మా అట్లా వానలు వచ్చినప్పుడల్లా పిల్లల్ని తీసుకొని ఒక దగ్గరికి వెళ్ళి తలదాచుకోవడం దానికి? మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం అవుతలేదు. ఏంటి నైట్ పరిస్థితి ఎలా ఉంది చెప్పండి? ఫస్ట్ నైట్ వర్షం పడితే అసలు పడుకోలేదు పిల్లలు, నేను కూర్చొనే ఉంటాం. ఇంకా ఏడ గుడిచి బూలిపోతుందో భయంగా ఉంటది. అదే
అదే ఒకసారి ఇల్లు చూపిస్తారా మాకు చూపిస్తాను. దాన్ని? ఇక్కడ ఇంత హైటే ఉంది కదా, దీని మీద కూడా నీళ్ళు వచ్చేసినాయి. ఆ, ఉమ్. సో చూస్తున్నారు కదా ఇక్కడ, అంటే ఇటు సైడ్ అండి, అక్కడ ఇల్లు పాపం, అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఆ చెట్టు పెద్ద కొమ్మ ఇది కుంగిపోయింది, కుంగి ఆ రేకుల మీద పడిపోయింది. పాపం వాళ్ళు నైట్ అంతా నిద్రపోకుండా ఇక్కడే ఉన్నారంట. ఒకసారి మీకు వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను, ఎందుకంటే క్లియర్ గా మీకు చూపిస్తేనే వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు అర్థమవుతుంది. బోర్డు అంతా తడిసిపోతుంది, షార్ట్ వస్తుందని భయంగా ఉంటది. ఇంకా పిల్లల్ని తీసుకుని బయట ఇక బిల్డింగ్ కిందనో ఎన్నో పడుకుంటాం. మరి వాన పడ్డంతసేపు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారా? లేదు, బయటకి వెళ్ళాం, మళ్ళీ షార్ట్ వస్తుంది. నీళ్ళు వచ్చేసినాయి ఇక్కడ ఎంత వచ్చింది ఒకసారి. ఏంటి నీళ్ళు మొత్తం నిండిపోయింది. నిండిపోయింది. ఇక్కడ మనకి చేమ తెలుస్తుంది, కాలు పెడుతుంటే. మరి పొద్దునకి దిగిపోయింది. దాదాపు ఎంత లోతు వచ్చిందమ్మా ఇక్కడికి? వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది. మరి ఎట్లా అంటే ఏంటి పరిస్థితి? మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఇంత చిన్న ఇంట్లో మీరు ఇంత మంది ఉంటున్నారు, సాయం కావాలి. ఏం చేయాలి? సహాయం కావాలని ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటున్నారు. ఎప్పుడన్నా వరదలు వచ్చినప్పుడు మరి కరెంటు ఇదంతా ఇబ్బంది కదా, మీకు వస్తూనే ఉందా మంచిగా? ఎవరు పట్టించుకుంటలేదు సార్. ఎక్కడికి వెళ్ళాలో అర్థం అవుతలేదు. ప్రభుత్వం మీకు మంచిగా సహాయం చేస్తా చెయ్యండి సార్, మీకు దండం పెడతా. పిల్లలు ఉండరు. పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు, మీరా 5? మొత్తం 5. కరెక్ట్ గా కూర్చుంటే ఒక 2-3 ఉండడానికి కూడా సరిపోని ప్లేస్ లో 5గురిని వేసుకొని ఇంత, మీరు ఇల్లు ఎంత ఇరుగ్గా ఉందో చూడండి. ఇందులోనే పాపం ఇంత వర్షానికి కూడా ఉంటున్నారు. మరి వీళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని కొంచెం గవర్నమెంట్ కనికరించి వీళ్ళకి ఏదో ఒక సహాయం చేస్తే, వీళ్ళకి కొంచెం ఆ ఇండ్లు ఏదో అడుగుతున్నారు అదొక్కటి ఇప్పించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని. మొత్తం ప్రూఫ్స్ కరెక్ట్ గా ఉంటే, అన్ని లీగల్ గా ఉంటే, వీళ్ళు దానికి కొంచెం వాళ్ళకి అవగాహన కలిగించి, వీళ్ళకి పాపం ఏం తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి. దండం పెడతాం. సరే, ఇక్కడ వర్షం వస్తే ఇల్లంతా నానిపోతుంది. పిల్లలు 2 మంచం మీద వంటారు. పిల్లలు 2, నేను నా బిడ్డ కింద వంటాము. మేము తడిచి ముద్ద అయిపోతున్నాము. మాకు ఇంత చిన్న 4 ఉంటాం. అన్ని ఇంట్లోనే ఉన్నాయి మాకు. ఇక బాత్రూమ్ కూడా లేవు, ఏమీ లేవు. ఇంత చిన్న రూమ్ లో మేము ఎట్లా ఉంటున్నామో దేవునికి ఎరక. మాకు ఇండ్లు కావాలని చెప్తున్నాయి. చెప్పండి అమ్మా, నైట్ వాన పడింది కదా, సో ఎట్లా ఉంది అసలు? ఏంటి, ఎంత లోతు నీళ్ళు వచ్చినాయి రోడ్ల మీదే? మీ దగ్గర ఎలా ఉంది? ఇడికిడికి వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి, అంతా కొట్టుకుపోయినాయి కూడా. కొన్ని నా గిన్నెలు అవి కూడా కొట్టుకుపోయినాయి. మాకు కూడా మా వసతున్నంత కాడికి ఇంకా కాపాడుకున్నాం, పెట్టుకున్నాం. అంతేనండి. మరి ఎట్లా ఇంట్లో పిల్లలు ఉంటారు, కరెంట్ ఉండదు, అంటే ఎట్లా ఉంది పరిస్థితి నైట్? ఇంకా కారుతాయి, గుడిసెలు కారుతాయి మట్టగా. మాకెవరు లేరు కూడా, మాది ఎవరు పట్టించుకుంటలేరు కూడా. ఇన్నేళ్ళ నుండి కూడా ఇక్కడ ఉన్నాం కానీ మామూలు ఎవరు కూడా పట్టించుకుంటలేరు. అంతే. పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉండరు. చిన్న పిల్లలు ఉన్నా కూడా ఇంకా మంచాల మీద కూర్చోబెట్టుకుంటున్నాం. మేము ఇంకా కింద నిలబడుతున్నాం. ఇంకేం చేస్తాం చెప్పు, ఇటువంటి స్టూల్ వేసుకుంటున్నాం, దాని మీద కూర్చుంటున్నాం. కూర్చొని ఇంకా వాన తక్కువ అయినాక నీళ్ళు అన్ని ఎత్తిపోసుకున్నాక ఇంట్లోకి పోయి పండుకుంటున్నాం. నైట్ అంతా నిద్ర ఏం లేదు. ఇంకా మాది ఇదే గతి. ఇంకా ఇప్పుడు అంటే ప్రతిసారి ఇంతేనా? ఇంకా మీకు వాన పడ్డ ప్రతిసారి ఇలాంటి ఇబ్బందులు? 10సారి కవర్ అది ఇది కొనుక్కొచ్చుకోవాలి, వేసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఎట్లా మీరు ఏం పని చేస్తుంటారు? మేము ఇంకా ఇదే కూలి పని వేసుకుంటాం. ఇంకా ఇప్పుడు వానలు పడ్డప్పుడు కూలి బంధు, ఇంకా ఉన్నది తింటున్నాం, లేని మరసంగా పోకుంటాం. మరి ఎట్లా ఏంటి మరి? ఏం చేస్తాం చెప్పు, ఎవ్వరు లేరు కూడా పట్టించుకునే వాళ్ళు. ఇంకా ఏమన్నా మా రెక్కల కష్టం ఏం తింటున్నాం, ఇంకా అంతే సంగతులు. ఇంకా ఉపాసం ఉంటున్నాం, పంతున్నాం. నైట్ అంత వర్షంలో ఇంట్లో సామాన్లు కొట్టుకుపోయేంత వాన వచ్చింది కానీ ఎవరు వచ్చి ఒక్క రూపాయి సాయం చేసిన వాళ్ళు లేరు. ఎవరు మమ్మల్ని నాటకాయించేటోళ్ళు వాళ్ళేరు. అంత బిల్డింగ్లు ఉన్నా కూడా అయ్యో గుడిసెలు కదా ఇట్లా ఇబ్బంది పడుతున్నారు కదా అని కూడా ఏం లేదు. ఇంకా మాతి పనులు మేమే వాడుకుంటున్నాం, అంతే.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు